హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి డే 2 మినీ వ్లాగ్ అనమాట. అంటే మినీ వ్లాగ్ కాదు, వ్లాగ్ అనుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా తీసానమాట, వ్లాగ్స్ మంచిగా పెడదామని. సో ఆ రోజు మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అనమాట. సో అందుకే మా డాడీ వాళ్ళు కళ్యాణం బుక్ చేసుకున్నారు. మా మమ్మీ, మా అమ్మమ్మ అండ్ డాడీ అనమాట. మా అమ్మ అయితే ఓల్డ్ పీపుల్ లైన్ ఉంటాయి కదా, సో వాళ్ళ లైన్లో అయితే నిల్చుంటుంది. అండ్ మా మమ్మీ వాళ్ళైతే కళ్యాణం లైన్లో అయితే నిల్చున్నారు. ఇందులో అయితే చాలా పెద్ద మోసం అయితే ఒకటి జరిగిందంట. సో అదైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మేమైతే ఇంకా రూమ్ వదిలేసి ఇంకా వెళ్ళడానికి వస్తున్నాం అనమాట. మా డాడీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా బాబాయ్, ఆంటీ, అమ్మమ్మ, తాతయ్య, మేము నలుగురం అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే మా బాబాయ్ లక్కీ డిప్ ఒకటి వేశాడంట. సో అందుకు చెక్ చేసుకోవడానికి వస్తున్నాడు అనమాట. సో అప్పటిలోపు ఫస్ట్ అయితే మనం టిఫిన్ టైంకి వెళ్దామని అనుకుంటే లంచ్ టైం అయిపోయిందనమాట. అందుకే ఇంకా లంచ్ చేసేసి ఇంకా పోదామని డిసైడ్ అయిపోయినాము. సో బీట్రూట్ కర్రీ, ఇంకా సాంబార్, రైస్ ఇవన్నీ పెట్టారనమాట. కీస్ అయితే నా దగ్గరనే ఉన్నాయి, ఎందుకంటే ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. మా బాబాయ్ అక్కడికి వెళ్ళిపోతాడు కాబట్టి మేము ఇంకా అప్పటి వరకు షాపింగ్ అయితే చూసుకుందాం అనుకుంటున్నాం, ఆంటీ, నేను అండ్ తాతయ్య. సో మేమైతే ఇంకా నడుస్తున్నాము లోపల తిరుమలలో. ఎంత పీస్ఫుల్గా ఉందో. యాక్చువల్లీ ఒక తప్పు అయితే మేము చేసాము. ఏంటిదంటే అసలు మనం చెప్పులు వేసుకొని నడవద్దు కదా. సో అప్పుడు కాలుతాయి కదా, కాళ్ళని ఇంకా నేను చెప్పులు వేసుకున్నాను. అండ్ అందరం మేము చెప్పులు వేసుకున్నాం. మా బాబాయ్ మంచిగా ఎస్కేప్ అయిపోయాడు. కానీ మేమైతే ఇంకా మనము వస్తాం కదా, 4 మోడల్ స్టెప్స్ అని ఉంటాయి కదా. సో అక్కడ అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే చెప్పారనమాట, చెప్పులు వేసుకొని తిరగద్దమ్మా అని. ఇంకేం చేస్తాం, చెప్పులు పట్టుకొని నడవాల్సి వచ్చింది. సో ఇక్కడైతే మంచిగా ఉంది లొకేషన్. వాటర్ వస్తున్నాయి కాబట్టి కూల్గా ఉండే. అండ్ వాళ్ళు అక్కడనే చూస్తున్నారు కదా, వాటర్ కొడుతున్నారు. అండ్ నేనైతే మంచిగా వీడియో కూడా తీసుకున్నాను, కానీ నేనంతా అబ్జర్వ్ చేయలేదన్నమాట. పూర్మాడ స్ట్రీట్స్ అంటే ఏంటిదో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, ఓహో ఇక్కడనే తిరుపతి దగ్గర నడవద్దు అని. ఎందుకంటే దేవుడు నడిచిన చోటు కదా, అలా నడవద్దని అప్పుడు అర్థమైంది. అప్పుడు ఇంకా దేవునికి ఒకసారి క్షమించని చెప్పేసి వచ్చేసానమాట. అండ్ చెప్పులు పెట్టేద్దాము. చెప్పులు పెట్టిన తర్వాత ఇంకా వెళ్దామని వచ్చేసాక కొద్దిసేపు ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నామన్నమాట ఇక్కడనే. తర్వాత మళ్ళీ బయలుదేరాం, చూస్తున్నారు కదా. మళ్ళీ బయలుదేరి కవర్ పట్టుకొని ఇంకా వస్తున్నాం అన్నమాట. అప్పటికి నాకు రూట్స్ అర్థమైపోయాయి, ఎలా వెళ్ళాలని. ఎందుకంటే అప్పటి వరకు నాకు అంత ఐడియా లేకుండే, అంటే రూమ్ నుంచి ఎట్లా వెళ్ళాలి అన్నీ సేమ్ రూట్స్ లానే అనిపిస్తాయి. సో అందుకు తర్వాతనైతే ఇంకా 3-4 టైమ్స్ వెళ్ళే వరకు ఫెమిలియర్ అయిపోయిందనమాట రూట్స్, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని. ఇంకా మంచిగా అక్కడ టిఫిన్ చేద్దామని ప్లాన్ వేశాను, కానీ పూరి ఆ టైంలో ఉండదంట. చూస్తున్నారు కదా, ఈ బ్యాంక్ మనీ బ్యాంక్ అని ఉంది కదా, 300 చెప్పాడు. అసలు వర్తబులే కాదు కదా. సో అందుకే ఇంకా పక్కకు పెట్టేసి వచ్చేసామన్నమాట. పరాటా చేస్తున్నారు ఇక్కడ. పరాటా తిందాం అనుకున్నాం, బట్ ఇంకా కడుపు ఫుల్ టైట్ అయిపోయింది. పూరియే తినాలని ఫిక్స్ అయిపోయి వచ్చాను నేను. సో బ్యాంగిల్స్ చూస్తున్నాము. చిన్నపిల్లలు అయినా కూడా 150 అంట ఇక్కడ, 150-100 మస్తు కాస్ట్లీగా అయితే అనిపించాయంట ఆంటీకి అయితే. నాకైతే ఏమట్లా అనిపించలేదు, ఎందుకంటే దేవస్థానం కాబట్టి పక్కా అది అట్లా రేట్స్ ఉంటాయి కదా. సో వీళ్ళు సేవా వాళ్ళు అయితే ఒకటేసారి ఇట్లా గుంపులుగా వస్తున్నారనమాట, వాళ్ళకి ఏదో అవుతుందంట. సో ఈ రీల్ మీకు గుర్తుందా, నేను ఈ రీల్ ఒకటి చేశాను, అది చికిరి సాంగ్. సో అదే రోజు అయితే ఇలా రెడీ అయ్యాను. సో అప్పుడైతే ఎందుకు రెడీ అయ్యామంటే ఇంకా ఫొటోస్ దిగద్దా అని. నాకైతే ఆ రోజు దర్శనం లేదు, మా మమ్మీ వాళ్ళకు ఉందని చెప్పాను కదా. సో మంచిగా ఒక ఫొటోస్ కొన్ని తీసుకుంటే బాగుంటాయి కదా. నేను, మా అమ్మమ్మ అండ్ మమ్మీ ముగ్గురం సేమ్ వేసుకున్నాం, నారాయణపేట అనమాట. సో తర్వాత అయితే అన్నదానంకి అయితే తీసుకెళ్తా అంటుండే డాడీ. నాకైతే పూరి మీద పడ్డదనమాట. నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను ఇలాగా. అసలు అప్పుడు టైం కూడా లేదు, వాళ్ళు ఆగమాగం చేస్తున్నారు అనమాట. వెళ్ళిపోవాలి ఫాస్ట్ కానీ. ఎందుకంటే వరహస్వామి దర్శనం అయితే మాకు కాలేదు. ఫస్ట్ వరహస్వామి అయితే చేసుకోవాలి కదా. సో మాకైతే కాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఫాస్ట్గా వెళ్దామని. నేను చూస్తున్నారు కదా ఎంత సీరియస్గా ఉన్నాను, ఎందుకంటే నాకు పూరి ఇప్పియలేదని. నాకైతే పూరి మీద ఉంది, అసలు నాకు అన్నం తినాలని లేదు. ఎంతసేపు అని అన్నం తింటాను చెప్పండి. అసలు నాకు ఇంకా పూరి మీద ఉంది కాబట్టి ఇంకా అసలు అన్నం పోతలేదనమాట. అండ్ కొన్ని పిక్స్ అయితే ఇలా దిగాము. అండ్ పద్మావతి అమ్మవారు కూడా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి లుక్ వేసేయండి. మేమైతే కొన్ని ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ అన్ని తీసుకున్నాము. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, లేదంటే ఫొటోస్ ఇక్కడ కూడా చాలా ఎక్కువైపోయాయి అనమాట. అండ్ ప్రసాదం దగ్గర అయితే కూడా మేము వీడియోస్ తీస్తున్నాము. ఎక్కడ వాళ్ళు చూస్తారని భయం అవుతుంది సేవ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు తీయద్దామా వీడియోస్ అని. ఇంకా మేమైతే ఇలా తీసుకున్నాం కొన్ని క్లిప్స్ అయితే. తర్వాత ఇంకా గుడి మీదకి అయితే వచ్చేసాము, అంటే అక్కడనే ఉన్నాం అనుకోండి.
సో అక్కడికైతే వచ్చి బెడ్షీట్ అయితే వేసుకున్నాము. యాక్చువల్లీ దీనికి ముందు అయితే వరహస్వామి అయితే దర్శనం చేసుకొని వచ్చాము, అందుకే ఫేస్ అంతా ఇలా అయిపోయింది, కొంచెం ఏమంటారు అలసిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో నేను చాలా పండుకున్నాను అనమాట, ఎందుకంటే నిద్ర లేదు. తిరుపతి దర్శనానికే మాకు 12 అయిపోయింది, నేను పండుకునే వరకు 2 అయిపోయింది అనమాట. సో మళ్ళీ పొద్దున్నే 6 o'clockకి లేవాలి కాబట్టి ఇంకా 4 hours నిద్ర కాబట్టి ఇంకా నేను వాళ్ళు వెళ్ళారు కదా కళ్యాణం కానీ షాపింగ్కి ఒక 3 times వెళ్ళేసి వచ్చినామన్నమాట. తర్వాత నేను ఇంకా పండుకున్నాను ఒక 2-3 hours. సో అందుకే ఫేస్ అంతా కొంచెం ఉబ్బినట్టే ఉంది, అయినా కూడా ఫొటోస్ దిగాలని తీసుకొచ్చింది మా మమ్మీ అయితే. చూస్తున్నారు కదా, మా డాడీకి చెప్తుంది ఫొటోస్ దింపవా మమ్మల్ని అని. మా అమ్మమ్మ మా తాతయ్య మంచిగా నాప్ వేసిస్తున్నారనమాట. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ దీపాల దగ్గర ఎంతమంది ఉన్నారు, చాలామంది. అసలు అక్కడికి పోయి దీపం వెలిగియాలంటే కూడా కష్టంగా ఉందన్నమాట. కర్పూరము ఇంకా కొబ్బరికాయ అంతమంది ఉన్నారు, కానీ ఇక తప్పదు కదా, దేవుని కోసం అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము. అండ్ మా అమ్మమ్మ చూస్తున్నారా ఎట్లా కామెడీగా చేస్తుందో, నవ్వుపియనంటే ఇట్లా నవ్వుపిస్తుంది. అండ్ మా మమ్మీ ఏమో ఏదో వీడియో చూసిందంటే ఆ రీల్ చేద్దామని అడుగుతుంది. మాకేమో ఇంట్రెస్ట్ లేదనమాట, అంటే కొద్దిసేపు ఇట్లా కూర్చోవాలని ఉంది. తర్వాతనేమో ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మా మమ్మీ కూర్చుంటా అంటది. సో కొన్ని ఇట్లా ఫొటోస్ దిగుతా అని చెప్తుంది. ఆ ఫొటోస్ తీసేది నేనే అయితే, ఈ వీడియో తీసింది మాత్రం మా అమ్మమ్మ అనమాట. సెల్ఫీ స్టిక్ అయితే నేను మా అమ్మమ్మకి ఇచ్చాను. ఎలా తీసిందో చూడండి, ఫొటోస్ వీడియోస్ అన్నీ ఎలా తీస్తుందో వీడియోస్ అన్నీ. సెల్ఫీ స్టిక్ అయితే మా అమ్మమ్మ చేతికి అయితే ఇచ్చేసాను. అండ్ మా మమ్మీకి అయితే నేను ఫొటోస్ తీస్తున్నాను అనమాట. ఇలా ఇంకా నన్ను తీయమని నేను అంటున్నాను, వీడియో ఆపేసి అని చెప్తున్నాను. మా అమ్మమ్మ చూస్తున్నారు కదా, మా అమ్మమ్మని తీసింది. అండ్ తర్వాత అయితే అంటే దీనికి ముందు పాట అనమాట ఇది, దాని తర్వాత యాడ్ అయింది యాక్చువల్లీ. సో షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, ఒక్కటి కొందామంటే కాస్ట్లీగా అనిపిస్తుంది. అంటే మా ఫేస్ యూస్ ఎట్లా చెప్తుర్రా ఏంటో అర్థం కావట్లే. అయితే మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా లాస్ట్కి మిర్చి బజ్జీ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాము. అది కూడా 40కి 2 అంట, బజ్జీ 50కి 2 అంట. చాలా రేట్లు పెరిగిపోయాయి, ఎందుకంటే గ్యాస్ రేట్ కూడా పెరిగిపోయింది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెంచేశారనమాట. ఇంకా ఇక్కడ కలెక్షన్ చూస్తున్నాం ఎలా ఉందా అని. యావరేజ్గానే ఉంది, కానీ మరి ఎంత ప్రైస్ పెట్టాలంటే ఇంకా వచ్చినాక మమ్మీ చేతులు తిట్లు తప్పవన్నమాట. ఇక్కడ మంచిగా ఉన్నాయి, కానీ తీసుకుందామంటే అర్థం కావట్లేదు తీసుకోవాలా అని. సో మమ్మీ వస్తేనే పర్ఫెక్ట్గా నేను సెలెక్షన్ చేయొచ్చు నాకు అప్పుడే అర్థమైంది. ఆంటీ అయితే అక్కడ ఇక్కడ తిరుగుతుంది, కానీ ఏం తీసుకోవట్లే. కానీ ఏం చేస్తాం, మనమైతే ఏదో ఒకటి తీసుకుందామని నేను ఫిక్స్ అయిపోయా. ఇలా ఈ పూలదండ అయితే అప్పుడు తీసుకున్నాం మమ్మీతో వచ్చినప్పుడు. ఇంకా మళ్ళీ తిరుపతి లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ తీస్తాను. అండ్ తర్వాత ఇదైతే అక్కడి నుంచి యాడ్ అయిన క్లిప్ అనమాట. సో ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. అసలు వాళ్ళకి రీల్స్ చేద్దామని ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు, రెడీ ఎందుకు గమ్మన్నారని నేను తిడుతున్న వాళ్ళని. వాళ్ళు అసలు ఏం సపోర్ట్ చేస్తలేరు అనమాట. ఏమన్నా అంటే మాకు నిద్ర లేదు అని అంటున్నారు. సో ఏం చెప్పాలో అర్థమవుతలే, ఆన్సర్ ఇవ్వాలో అర్థమవుతలే. మరి వాళ్ళే రావచ్చు కదా, నన్ను ఎందుకు రెడీ చేసి తీసుకొచ్చాను, నేను కూడా పండుకునేదాన్ని కదా నేను. సో మాకు ఆ లొల్లిలో సరిపోయాయి అనమాట. మా లొల్లిలో పక్కన ఇక్కడ చూడండి యాడ్ చేస్తా, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు గంట అయినా కూడా కదులుతారు అనమాట నేను వీడియో తీద్దామంటే. మీరు అప్పటి నుంచి గమనిస్తే కనుక వాళ్ళైతే మా వెనకాలనే ఉన్నారు. నేను ఆల్రెడీ అక్కడ హియర్ అని పెట్టి మీకు ఇండికేషన్ అయితే ఇచ్చాను కదా. తర్వాత ఇట్లా చిన్న వ్లాగ్ అయితే ప్లాన్ చేశాము, అంటే వాళ్ళ దర్శనం ఎలా అయింది. అండ్ మీకు ఆ తిరుమల వైబ్ రావాలంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అని ఫిక్స్ అయిపోయి ఇంకా మైక్స్ అయితే పట్టుకుపోయినాను అనమాట. మైక్స్ ఇంకా సెల్ఫీ స్టిక్ అయితే పట్టుకుపోయా. అండ్ ఇలా కొంచెం వీడియో అయితే చేశాను, ఒక వీడియో నేను అది తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను. అండ్ కొన్ని రీల్స్ కోసం అయితే కొన్ని ఇట్లా సెల్ఫీస్ దిగాము. అంటే మనకి ఇంకెవరు తీస్తారో చెప్పండి, మమ్మీ తప్ప. మమ్మీ కూడా ఓపిక లేదనమాట. సో అందుకే ఇంకా సెల్ఫీస్ అని సెల్ఫీస్ దిగాను. అండ్ తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, అదే క్లిప్ చిక్రీ సాంగ్లో యాడ్ చేసిందే. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ రామ్ బగీచాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అదే క్లిప్ చిన్నగా తీసింది మమ్మీ అయితే. నాకు అసలు ఇంకా ఇంట్రెస్ట్ వస్తలేదు అనమాట రీల్స్ మీద, అంత నైట్ అయిపోయింది కదా, ఇంకా ఏం మంచిగా వస్తుంది లొకేషన్ అని. అండ్ ఈ హాఫ్ శారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి. చిన్న క్లిప్స్ అయితే నేను మా తాతయ్యకి కూడా యాడ్ చేశాను. మా తాతయ్యకి ఎందుకో ఈ మధ్య ఫోటోలో పిచ్చి ఎక్కువైపోయింది అనమాట. ఇక్కడికి పోయినా నాకు ఒక ఫోటో అని పట్టుకున్నాడు మా తాతయ్య. సో ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మా తాతయ్య కూడా తీశాను. చూస్తున్నారు కదా ఎంత కష్టపడి ఎక్కుతున్నాడో పాపం. అండ్ ఈ రాగి బ్రాస్లెట్ నేను చేయించుకుందామంటే మమ్మీ వద్దన్నది, తాతయ్య కూడా వద్దన్నాడు. ఇంకా నేను లైట్ తీసుకున్నా. అండ్ చిన్న షాపింగ్ వ్లాగ్ అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ కూడా నేను మంచిగా షార్ట్స్లో కూడా పెడదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఇందులో లాంగ్ వీడియోలో పెడుతున్నాను కదా, ఇంకెందుకు షార్ట్స్లో అనిపిస్తుంది, అందుకే నేను ఇంకా పెట్టలేదు. A3లో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతే మరి, బాయ్.